భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో నైతిక విజయం సాధించింది. ఈ యొక్క ఎన్నికలు హైదరాబాద్ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒక ఎంఐఎం అడుగుజాల్లో పనిచేస్తున్నటువంటి విషయాన్ని బట్టబయలు చేయడం జరిగింది. ఎంఐఎం కి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంది. ఈసారి వాళ్ళ క్యాండిడేట్ లేకున్నప్పటికీ వచ్చి ఎన్నికల్లో పాల్గొని ఎంఐఎం ను సపోర్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు దూరంగా ఉంటూ ఇండైరెక్ట్ గా ఈ యొక్క ఎంఐఎం గెలుపులో సహకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఎంఐఎం కన్సర్న్ లో పనిచేసిన పార్టీ అనేది అర్థమైంది. ఈ రోజు హైదరాబాద్ ప్రజలు ఈ రెండు పార్టీలు ఆడేటువంటి దొంగ నాటకాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం మతోన్మాద పార్టీకి సంబంధించినంటే వీళ్ళు పాతపట్నంలో ఉన్నటువంటి హిందూ సోదరులను ఏ విధంగా అక్కడి నుంచి తరలించినారో వాళ్ళ యొక్క ఆస్తులు కూడా అమ్ముకొని వచ్చినటువంటి సంఘటనలప్పుడు కూడా ఏం మాట్లాడినటువంటి పార్టీలు ఇవి. వాళ్ళ సొంత కుటుంబ పార్టీలు ఈ మూడు కూడా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకొని వాళ్ళ అధికార దహంతో చేస్తున్నటువంటి పని కారణంగా ఇక్కడ హైదరాబాద్ లో శాంతియుతంగా జీవించలేని పరిస్థితులు కూడా రాబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకులు ఈ యొక్క ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన దాన్ని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతినిధులు తిరిగి ఏ ఎన్నికలకు ముందుకు వచ్చినప్పటికీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.